ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ మాటలు మాకు మనోనేత్రాలు తెలియనట్లుగా, తెరవబడునట్లుగా, మాకు జ్ఞానోదయం కలుగునట్లుగా నీ జీవవాక్కులు ఎంతో ప్రశస్తమైనవి అని నమ్మి నీ మాట కొరకు కనిపెట్టుకున్నాం. మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పారా? ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. మరి ఎంతమంది మీలో ఈ గొప్ప దేవునిని మీ రక్షకుడిగా అంగీకరించారు? అసలు నేను ఎలా ఈ లోకంలోనికి వచ్చాను? అమ్మ నాన్న కన్నారు అంటారు. వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న కన్నారు అంటారు. వాళ్ళు ఎలా వచ్చారు? వాళ్ళ అమ్మ నాన్న కన్నారు. మరి వాళ్ళు ఎలా వచ్చారు అంటే, ఒక యవ్వనస్తుడు అన్నాడు, కోతి వడ్డు నుంచి వచ్చాడు అన్నాడు. డార్విన్ అనే వ్యక్తి ఎవల్యూషన్ థియరీని తీసుకొచ్చాడు. మనుషుడు కోతిగానే ఉండి కొంచెం కొంచెం పెరుగుతూ తోక ఎండిపోయి మనిషిగా స్ట్రైట్గా నిలబడ్డాడు. అది తన మరణ పడక మీద డార్వినే నేను తప్పుడు రాతలు రాసి అనేకుల్ని తప్పుదారి పట్టించాను. ఆదికాండం 1-2 అధ్యాయాల్లో ఉన్న దేవుని సృష్టి నిజమైనది అని పశ్చాత్తాపపడి ఒప్పుకొని మరణ పడక మీద ఆ ప్రక్కనున్న నర్స్తో బైబిల్ చదివించుకొని తను ప్రభువుని స్వీకరించి మరణించాడు. కానీ ఇవాళ ఇంకా ఆ పుస్తకాలు అమ్ముడు అవ్వవు గనుక వాటిని అట్లాగనే వెళ్తూ ఉన్నాయి. మనిషికి కోతికి చాలా తేడా ఉందండి. జంతువులు శరీరమును ప్రాణమును కలిగి ఉన్నాయి. మనుషుడు శరీరమును ప్రాణమును ఆత్మ కలిగి ఉన్నాడు. మాటలతోనే జంతువులన్నిటినీ ప్రభువు చేశాడు. కానీ మనిషిని నేల మట్టితో రూపముగా మనిషిగా నరుడిగా చేసి అతని నాసిక రంధ్రాల్లో ఊదినప్పుడు నరుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే తన ఊపిరి నాకు ఇచ్చి నన్ను చేసుకొని నాకు విలువనిచ్చి మట్టిగా ఉన్న నన్ను మనిషిగా చేశాడు అన్న కృతజ్ఞత మనకు రావాలి. మీరు నమ్మారా? ఏం చేశాడులేండి, మిమ్మల్ని చేశాడు బాగా, నన్ను చేయలేదులే అంటారు. అందరినీ దేవుడు సృష్టించాడు. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రత్యేకమైన తలంపులు ఉన్నాయి. అందరినీ మనం చూడండి, ఇంతమంది మనుషులు ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రతి వ్యక్తి డిఫరెంట్గా ఉన్నాడు. మన హైట్ వెయిటే కాదు, మన చేతుల్లో ఉన్న రేఖలే కాదు, మన కన్నుల్లో ఉన్న ఏర్పాటే కాదు, మన రూపురేఖలు అన్నీ కూడా మనిషిని పోలిన మనిషిని ముద్రగుద్దినట్లుగా ఎక్కడా చూడలేమండి. ఈవెన్ ట్విన్స్లో కూడా చాలా తేడాలు ఉంటాయి, మీరు గమనించి చూస్తే. ఎందుకంటే దేవుడు మనల్ని ఇటుకల బడ్డీలోని ఇటుకల్లాగా చేయలేదు, కానీ కుమ్మరివాడు కుండ చేసినట్టుగా చేశాడు. కొన్ని వందల ఇటుకల్ని అచ్చుల్లో పోసి ఒకేసారి దిమ్మరించి ఎండబెట్టి కాలుస్తారు. అన్నిటి మీద ఒకే పేరు ఉంటుంది, ఒకేలాగా ఉంటాయి. కానీ ఒక కుమ్మరి కుండలు పెట్టుకున్నప్పుడు రకరకాల పొడుగు, పొట్టి, పెద్దది, చిన్నది, ఆ పింగాణీది, మరి పింగాణీ పూత పూసి ఇవాళ కప్స్, సాసస్ అంటున్నారు. చూసారా? అంత చక్కగా రూపాలు ఇచ్చి మరి కుమ్మరివాడు మట్టికి ఎలాగో చక్కగా రూపాన్ని ఇస్తున్నాడో అలాగో దేవుడు మనలందరినీ తన చేతులే నాకు రూపమును ఇచ్చారు అని భక్తుడు ఒప్పుకుంటున్నాడు. మీరు నమ్ముతున్నారా? మిమ్మల్ని ప్రభువు చేసి ఉన్నాడు. మీరు బైబిల్ చదివితే మీకు అన్నీ అర్థమవుతాయండి. అందుకే బైబిల్ చదవండి. మళ్ళీ చెప్తుంటారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చదివితే, యెహోవా నీవే మాకు తండ్రివి, నీవు మాకు కుమ్మరి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఒప్పుకోవాలి ఇది. దేవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివి, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఎంతమంది ఈ రోజున నిన్ను సృష్టించిన సృష్టికర్తను ఘనపరచకుండా
స్తుతించకుండా సృష్టికర్త మీద తిరగబడుతున్నారండి. దేవుని మీద తిరగబడుతున్నారు. దేవుడు ఎక్కడున్నాడు అని అడిగేవారు ఇప్పుడు బోల్డ్ మంది ఉన్నారే. దేవుడు ఏం చేశాడు నాకు అని అడిగేవాళ్ళు ఎందరో ఉన్నారే. దేవుని పేరు ఎత్తితేనే చిరాకు పడిపోయేవారుగా అనేకులు ఉన్నారే. నాకు అన్యాయం చేశాడు అని నెపాలు మోపేవారుగా ఉంటున్నారే. అసలు దేవుడు నిన్ను ఎంత ప్రేమగా చేసుకున్నాడో, ఎంత గొప్ప తలంపుతో చేసుకున్నాడో నువ్వు ఎరగలేదు. కానీ నీ విలువ నీకు తెలియలేదు. మనం చాలాసార్లు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకుంటాం. వాళ్ళలాగా నేను లేనే, వీళ్ళలాగా నేను లేనే. ప్రతి ఒక్కరూ అద్దంలో చూసుకున్నప్పుడు నా ముక్కు ఇంకా కొంచెం పొడుగు ఉంటే బాగుండేది, నేను ఇంకా కొంచెం రంగు ఉంటే బాగుండేది, నాకు ఇంకా కొంచెం జుట్టు ఎక్కువ ఉంటే బాగుండేది, ఇంకా నాకు మంచి రూపం ఉంటే బాగుండేది, అందంగా ఉండాలి నేను అనేదానికి మళ్ళీ మేకప్లు ఆర్టిఫిషియల్గా ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసి చేర్పులు మార్పులు చేసుకుంటున్నారే గాని నిన్నుగా చేసిన దేవుని స్తుతిస్తే నీలో ఉన్న సౌందర్యాన్ని నువ్వు గుర్తిస్తావు. నీలో ఉన్న విశేషతను నీవు గుర్తిస్తావు. దేవుని మీద తిరగబడడానికి మనం ఎవరమండి? ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవు ఎవడివి? నిన్ను ఎందుకు ఇలాగు చేసితివని రూపించబడిన వానితో చెప్పున. దేవునిని ఎదురించుటకు మనుషుడా నీవు ఎవడివిరా? ఎంత కఠినంగా ఉంది కదండి. ఖచ్చితంగా సృష్టించిన సృష్టికర్తను ఎదిరించడానికి నువ్వు ఎవడివి ఏంటండి? కుమ్మరివాడు జిగట మన్నుతో కుమ్మరివాడు కుండ చేస్తున్నప్పుడు నా ముందున్న వ్యక్తి నువ్వు పూజ చేశావు, నన్ను ఎందుకు కూర దాకా చేస్తున్నావు, పొయ్యి మీద పెట్టి మార్చడానిక, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు అని మట్టి కుమ్మరి వాడిని అడగగలదా? రూపించబడిన వానిని అడగగలదా? మనకేం అధికారం ఉంది? విలువలేని మట్టిని తెచ్చి విలువైన పాత్రగా చేస్తుంటే దేవుడు విలువలేని మనిషికి విలువ ఇచ్చి అనేక తలంపులు ఇచ్చి అనేక ప్రత్యేకతలు ఇచ్చి తన అభిషేకం నుంచి తన సాక్షిగా వాడుకోవాలని నిన్ను ఆశపడుతుంటే నువ్వు ఎవరిలాగా ఉండాలి అనుకుంటున్నావు? ఇంకా ఏదో నీకు లేదు అనుకుంటున్నావే. నీకు దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు. అందుకే అసంతృప్తితోనే బ్రతుకుతున్నారండి మనుషులు. ఎప్పుడు ఏదో ఒక దిగులుతో ఒక బతుకు ఉన్నారు. నేను పొట్టిగా ఉన్నాను, నేను అందంగా లేను, నేను లావుగా ఉన్నాను, నాకు చదువు రావట్లేదు, నాకు అది లేదు ఇది లేదు. అక్కర్లేదండి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది చాలు. అన్నీ నీకు అక్కర్లేదు. అన్నీ ఒక్కడికే ఇవ్వడు దేవుడు. అన్నీ ఒక్కడికే ఇస్తే వాడిని పట్టుకోగలమా? ఒకటి ఇస్తేనే వాడిని పట్టుకోలేకపోతున్నాం. ఒక విషయంలో ఆరితేనే వాడు చూడండి దేవునికే చిక్కటం నీకున్న తలంపును బట్టి, నీకున్న వరాలను బట్టి నీవు కానీ ప్రభువుని స్తుతిస్తున్నావా? నీవు ఎప్పుడు నీకు లేని దాని గురించి నీవు ఆలోచిస్తున్నావు. ఎందుకు ఇవ్వలేదు దేవా, నాకు ఇది ఇచ్చినందుకు వందనాలు అని చెప్పగలిగిన స్థితిలో నీవు ఉంటున్నావా? మిమ్మల్నేనండి అడిగేది. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? పాస్టర్లు ఒక్కలే కాదండి, ప్రభువు చేసింది ప్రతి ఒక్కరిని చేశాడు. ఆయన కుమ్మరి వారి దగ్గరికి వెళ్తే మీరు రకరకాల కుండలు ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, అందమైనవి ఉంటాయి. మరి కుండలే వాడటం లేదు కదా, మీకు తెలియదేమో. మరి మా చిన్నప్పుడు అన్ని కుండలే ఉండేవి. కుండలో నీళ్లు తాగితే మంచిది, కుండల్లో వండిన కూర మంచిది, కుండల్లో ఉడకబెట్టిన అన్నం గ్యాస్ట్రిక్ ట్రబుల్ రాదు. మట్టి కుండలే ఉంటాయి చక్కగా. దేవుడు లేనప్పుడు అది ఒట్టి మట్టి పాత్రగానే మిగిలిపోతుంది. ప్రభువుని మన హృదయంలో స్వీకరించినప్పుడు మనం మహిమను పొందుకుంటాం గనుక మనకు ఘనత కలుగుతుంది. మనం దేవుని కొరకు వాడబడతాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనంలో, అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మట్టికిని భేదము లేదని ఎంచదగున చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గూర్చి ఇతడు నన్ను చేయలేదు,
అనవచ్చునా? రూపించబడిన వస్తువు రూపించబడిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదు అనవచ్చునా? చేయబడిన దేవుడిని నన్ను చేయలేదనేవాడు ఒకడు, నన్ను చేసినోడికి బుద్ధి లేదనేవాడు ఒకడు. ఏంటండి? గట్టిగా మట్టి కుండ కింద వేసి కొడితే పగిలిపోతుంది. మట్టండి. మన శరీరంలో ఉన్న ఈ ఆత్మ తీసివేయబడినప్పుడు, ప్రాణం పోయినప్పుడు మనలో మిగిలేది మట్టే. మనకు విలువ లేదు. దేవుడు మనకు ప్రాణం పోసి మనకు తన ఆత్మని ఇచ్చాడు గనుక ఎప్పుడు దేవుడు నాకేం చేయలేదు అనొద్దండి. ఎప్పుడు దేవుడిని దూషించొద్దు. నన్ను ఎందుకు ఇలా చేశావని గింజుకోవద్దు. ప్రభువా, నేను ఏమై ఉన్నానో దాన్ని బట్టి నీకు వందనములు. నా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. మనందరం చూస్తుంటాం, వింటుంటాం. సోషల్ మీడియాలో కూడా 2 కాళ్ళు 2 చేతులు లేనటువంటి ఒక వ్యక్తిని చిన్నప్పుడే తల్లి పడేయాలి అనుకున్నప్పుడు ప్రార్థిస్తే ఆ బిడ్డ దేవుని ప్రభువు జీవితం అప్పగించుకున్నప్పుడు ఇవాళ ఆయన చాలా పొట్టిగా ఉంటాడు. కాళ్ళు లేవు, చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి. మీరు చూసే ఉంటారు. ఎంత అద్భుతంగా, ఎంత ఆశ్చర్యకరంగా ప్రభువు సాక్షిగా నిలబడుతున్నాడు. నన్ను ఎందుకు ఇలా చేశావు అని దేవుణ్ణి దూషించలేదు, కానీ నన్ను ఎందుకు ఇలా చేశావో అందుకొరకు నన్ను వాడుకో అని ఆయన తనను దేవునికి అర్పించుకున్నప్పుడు దేవుడు అత్యధికంగా అనేకులను ఆశీర్వాదకరంగా ఆయన దీవించాడు. నీ బలహీనతలన్నీ బలంగా మార్చడానికి కలిగినవాడు. నీ లోపాలను దేవుడు నీకు మహిమను తెచ్చే విధిగా వాడటానికి ఉంచాడని గుర్తించి, నా బలహీనతల యందు నేను ఇంకా సంతోషిస్తున్నాను అన్న పౌలు వలె మనం ప్రభువునందు ఆనందిద్దాం. నన్ను సృష్టించినందుకు వందనములయ్యా, నాకు ప్రాణం ఇచ్చినందుకు వందనములయ్యా, నాకు రూపం ఇచ్చినందుకు వందనములయ్యా, నాకు ఒక దేహముని అమర్చినందుకు వందనములయ్యా, నన్ను రక్షించుకున్నందుకు వందనములయ్యా అని ప్రభువుకు స్తుతులు చెల్లిద్దాం. దినమంతా బ్రతుకంతా ప్రభువును స్తుతిస్తూ ఆయన చిత్తంలో జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవే మమ్మల్ని చేసుకున్నావయ్యా, నీవే మమ్మల్ని కొనుక్కున్నావయ్యా, నీవే మేము తప్పిపోయినప్పుడు మమ్మల్ని వెతికి పట్టుకున్నావయ్యా, మేము పాపములో పడిపోయినప్పుడు నీ రక్తమును చిందించి మమ్మల్ని కడుక్కున్నావయ్యా, నీ సొత్తైన ప్రజగా మమ్మల్ని చేసుకొని నీ సాక్షులుగా ఈ లోకంలో బ్రతకాలని నీవు ఆశిస్తున్నావయ్యా. ఎవరెవరు ఎందెందు నిమిత్తమై నీవు చేత నిర్మించబడ్డావో అందుకొరకు వాడబడినట్లుగా మా తలాంతులను, మా శరీరాలను, మా ఆత్మలను నీకు సమర్పించుకుంటున్నావు. వాడుకో తండ్రి. ఎంతో కాలము అపవాది మమ్మల్ని వాడుకొని నాశనం చేశాడు. మేము అనేకులకు నాశనానికి చేయడానికి కారణముగా అయిపోయాము. కానీ ఈ రోజున నీ కృపలో నీవు ఇచ్చిన ఈ విమోచన కార్యం ద్వారా రక్షించబడిన మేము విలువైన పాత్రలుగా నిన్ను మహిమపరిచేటట్లు జీవించుటకు సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనమందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్.